సిద్దిపేటలో ఫ్రెండ్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. టూ వీలర్ మెకానిక్ల సంఘానికి సొంతంగా భవనం ఉండటం చాలా అరుదైన విషయమని హరీష్ రావు అన్నారు. ఆ గౌరవం సిద్దిపేట ఫ్రెండ్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ కు దక్కడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు అసోసియేషన్ సభ్యులకు పలు సూచనలు చేశారు. గౌరవనీయులు బాల సాయిరామ్ గారు ఆలస్యమైందేమో కానీ అద్భుతంగా చేసుకున్నందుకు ముందుగా మీ అందరికీ బహుశా మన ప్రయాణం 15 సంవత్సరాలు 10 ఏళ్ళ ప్రయాణం ఇది 20 ఏళ్ళ ప్రయాణం మనది. 20 ఏళ్ల కింద ఒక రూమ్ కావాలి అనుకున్నాం. రూమ్ అయినాక జరా కొద్దిగా హాల్ కావాలి మీటింగ్ అనుకున్నాం. హాల్ అయినాక కాంపౌండ్ వాల్ కావాలనుకున్నాం. కాంపౌండ్ వాల్ అయినాక ఫంక్షన్ హాల్ అయితే మినీ ఫంక్షన్ హాల్ అయితే బాగుంది అనుకున్నాం. అట్లా 20 ఏళ్ళు ప్రయాణం చేసి ఇవాళ ఏదో మంచి రోజు ఉన్నట్టుంది మనకి బాగా. ఈ శుభముహూర్తాన్ని మళ్ళీ ఇది ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. జనరల్ గా మెకానిక్లు అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ, ఐక్యత తక్కువ. కానీ మన సిద్దిపేట మాత్రం ఈ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. అంటే మన మెకానిక్లు ఇన్ని సంవత్సరాల ప్రయాణం అయినా కూడా అందరూ ఒక కట్టు మీద ఒక సంఘంగా కలిసిమెలిసి మీరు ప్రయాణం చేయడంలోనే మీ విజయం ఉండదు. చాలా చాలా సంతోషం. ఈ హాల్ మరి బహుశా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే టూ వీలర్ మెకానిక్ల కంటూ ఒక సంఘం ఒక భవనం ఉంది అంటే అది మన సిద్దిపేట సంఘం, మా సిద్దిపేట ఫ్రెండ్స్ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్. చాలా సంతోషం. మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. మీరు ఎప్పుడొచ్చినా కాదనకుండా నేను సహాయం చేస్తూనే వచ్చాను. మీ గొప్పదనం ఏంటంటే మొత్తం నా మీద నేను బరువు వేయకుండా మీరు కూడా తలా ఒక చేసుకున్నారు. అంటే అప్పుడే ఓనర్షిప్ ఉంటుంది. నేను కూడా ఇందులో భాగస్వామిని, నేను కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసిన అంటే ఇది మనది, ఇది నాది అనే ఓనర్షిప్ వచ్చినప్పుడే ఈ సంస్థ నిలబడుతుంది. అది నేను బాగా చేసుకున్నాను. అయితే వాస్తవానికి నాకు కూడా మీతో చాలాసేపు ఉండాలనే ఉండే. మొన్ననే కొంచెం డేట్ మార్చుకుంటారు తమ్మి అంటే లేదు సార్, అందరికి కార్డు ఇచ్చి వచ్చినప్పుడు 4 తారీఖు బరాబర్ రావాల్సిందే అన్నారు. అందువల్ల నాకు కొంచెం కార్యక్రమాలు ఒత్తిడి ఉంది. అయినా కూడా నేను మిమ్మల్ని మిస్ కావద్దు అని నేను తప్పకుండా మిమ్మల్ని కలవాలని ఇక్కడికి వచ్చాను. నాకేమైందంటే హైదరాబాద్ లోనేమో ఒక ప్రెస్ మీట్ పెట్టేది, తెలంగాణ భవన్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇంకోటి మనం చిన్నపిల్లల గుండెలకు ఉచిత శస్త్రచికిత్స చేసే ఒక హాస్పిటల్ మన అంటే అప్పుడే పుట్టిన పిల్లలు 5 ఏళ్ల వయసులో ఉండే చిన్న పిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్ చేయించే ఆసుపత్రి సత్యసాయి బాబా గారి సహకారంతో సిద్దిపేటలో పెట్టించారు. అయితే అక్కడ 500 ఆపరేషన్లు ఇవాళ పూర్తయింది. ఇవాళకి 500 మందికి ఫ్రీగా గుండె ఆపరేషన్ 500 ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా అక్కడ పెద్ద ప్రోగ్రాం వాళ్ళు 11 గంటలకే పెట్టారు. ఆ సినిమా యాక్టర్ విజయ్ దేవరకొండను
ఆ స్కూల్లో చదువుకున్నాడట, సత్యసాయి బాబా స్కూల్లో చదువుకున్నారట. ఆయన వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు, ఫోన్లో పాపైనాడు. సో అది మంచి పుణ్య కార్యక్రమం. తెలంగాణ ఎక్కడ లేదు. నేను ఆ మధ్య సత్యసాయి బాబా గారి దగ్గరికి బెంగళూరుకు వెళ్ళి బతిలాడి, సార్ మీరు ఛత్తీస్గఢ్లో పెట్టిండ్రు, ఢిల్లీలో పెట్టిండ్రు, మా సిద్దిపేటలో పెట్టండి, మా తెలంగాణలో మంత్రిగా ఉంటాను పోయి అడిగితే 2 సంవత్సరాల క్రితం పెట్టినాం, 2 ఏళ్ళకే ఆపరేషన్లు అయిపోయింది. ఆడ పేషెంట్ యొక్క తల్లిదండ్రులకు ఫ్రీగా భోజనం పెడతారు, ఉండడానికి రూమ్ ఇస్తారు, పిల్లలకు రూపాయి ఖర్చు లేకుండా మందులు, ఆపరేషన్, వసతి అంత ఫ్రీ. అట్లాంటి ఆపరేషన్ 5 మంది ఆపరేషన్ ఆలస్యం అయితేమో కానీ అద్భుతం.